హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవి మా స్టూడెంట్స్ మీషోలో బుక్ చేసినటువంటి బుట్టకమ్మలు. అయితే పిల్లలు చెప్పారు నాకు, మేడం మేము బుక్ చేసుకున్నాము, ఒకసారి షూట్ చేయండి అంటే సరే అని వాళ్ళ ఇంటికి వీలు చూసుకుని వెళ్ళానండి. పిల్లలు ఇవి బుక్ చేసుకున్నారంట. బాగున్నాయండి, అన్నీ కూడా వెయిట్లెస్వే, చక్కగా పెట్టుకోవచ్చు. అండ్ చూసారా ఎంత మంచిగా అన్ని కలర్స్ వచ్చేస్తున్నాయి. మంచిగా మ్యాచింగ్స్కి అయితే బాగుంటాయి అన్నమాట. తర్వాత ఇవి వాళ్ళు షాపుల్లో తీసుకున్నటువంటి బుట్టలంట. ఇవి కూడా చూపించండి మ్యామ్ అంటే చూపిస్తూ ఉన్నాను. చాలా బాగున్నాయండి. ఇవన్నీ కూడా వెయిట్లెస్సేనండి, అస్సలు బరువే లేవు. ఎందుకంటే నేనే చూశాను కాబట్టి చెప్తున్నాను, అస్సలు బరువు లేవు. వైట్ కమ్మలు కూడా బాగున్నాయి కదా, పక్కన ఉన్నటువంటి ఎల్లోవి ఇవన్నీ కూడా చక్కగా బాగున్నాయండి. ఇవన్నీ కూడా పిల్లలు చక్కగా పెట్టుకుని మాకు స్కూల్కి వస్తూ ఉంటారు. పిల్లలు చాలా అందంగా ఉంటారు, చూడటానికి ముద్దుగా ఉంటారు. ఆడపిల్లలేనండి ఇంటికి కళ, అవునా కదా చెప్పండి? కొంతమంది అయితే మాకు ఆడపిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటారండి. నా ముందు కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఏం చేద్దాం, దేవుడు మగబిడ్డలు ఇస్తే ఇంక వాళ్ళే, ఇంక మనం ఏం చేయలేము. కాకపోతే ఆడపిల్లలు ఇంటికి కళ అండి, నిజంగా చక్కగా అలంకరించుకొని తర్వాత మంచిగా డ్రెస్సెస్ వేసుకొని ఈ విధంగా ఇంట్లో బిడ్డలు తిరుగుతూ ఉంటే చాలా కళగా ఉంటుంది ఇల్లు. నాకు కూడా ఒక ఆడపిల్లండి. చిన్నప్పుడు మా కూతురికి నేను చక్కగా అన్నీ అలంకరిస్తూ ఉండేదాన్ని. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జడలు కూడా వేస్తూ ఉండేదాన్నండి. తర్వాత నేనే స్టిచ్ చేసి మా పాపకు డ్రెస్సెస్ కూడా వేస్తూ ఉండేదాన్ని. అంటే నాకు ఎందుకో ఆడపిల్ల పుట్టాలి, అమ్మాయికి అన్నీ అలంకరించాలి అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉండేదండి. కాబట్టి నా కూతురు కూడా నేను మంచిగా డ్రెస్సెస్ వేసి తర్వాత మంచిగా ఇలాంటివన్నీ పెట్టి తర్వాత మంచిగా జడలు వేసి అలాగ పంపిస్తూ ఉండేదాన్ని. అది నాకు ఇష్టం అన్నమాట. నిజమే కదా అండి, చెప్పండి. చిన్న చిన్న కమ్మలు, పెద్ద కమ్మలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ వెయిట్లెస్ కాబట్టి చక్కగా పెట్టుకోవచ్చు. బరువు ఉన్నటువంటివి అయితే మాత్రం మనమైతే ప్రిఫర్ చేయకూడదండి. ఎందుకంటే చెవులు అనేటువంటివి జారిపోతాయి అన్నమాట. చూసారా ఎల్లోవి కూడా ఎంత బాగున్నాయో. ఇవి మీషో నుంచి తెప్పించారంటండి, ఎల్లోవి బాగున్నాయి కదా. ఇవి పెద్దవాళ్ళకి అంత బాగోవు, అంటే యూత్ పిల్లలు కూడా పెట్టుకోవచ్చు, కానీ మన ఏజ్ వాళ్ళు పెట్టుకోలేమండి. ఇటువంటివన్నీ కూడా మనము పెట్టుకోవడానికి బాగుంటాయి. మల్టీ కలర్ బాగుంది కదా. నాకైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనేవి చాలా ఇష్టం అండి. అండ్ మ్యాచింగ్స్ అంటే ఇష్టపడతాను నేను. బాగున్నాయి కదా, చూసారా ఈ గ్రీన్వి ఎంత బాగున్నాయో అసలు. మీకు చూపిస్తూ ఉన్నారు మా పిల్లలు. తర్వాత ఇవి అయితే చాలా బాగున్నాయండి, అసలు డైరెక్ట్గా చూస్తే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. చెవికి పెట్టుకున్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఈ మల్టీ కలర్ బుట్టలు కూడా బాగున్నాయి, అంటే ఏ శారీస్ మీదకైనా ఏ డ్రెస్సెస్ మీదకైనా వేసుకోవచ్చు. ఇలా గ్రీన్ కూడా బాగున్నాయి. తర్వాత ఇట్లా రెడ్ అండ్ వైట్ స్టోన్స్తో చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ కూడా వెయిట్లెస్సే కాబట్టి ప్రిఫర్ చేయొచ్చు. ఈ రోజుల్లో పిల్లలకు చెప్పాల్సిన అవసరం లేదు, చక్కగా అన్నీ కొనుక్కుంటున్నారు, పెట్టేసుకుంటున్నారండి. పిల్లలు చక్కగా తయారవుతున్నారు అన్నమాట. ఇది చూసారా, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత చక్కగా ఉన్నాయో. మా పిల్లలు పోటీ పడుతున్నారు, మీకు చూపించాలని పోటీ పడుతున్నారు అన్నమాట. ఇవి కూడా చూసారా అండి ఎంత బాగున్నాయో. కాబట్టి ఈ రోజుల్లో గోల్డ్ అయితే కొనలేము, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి మన అందరం కూడా మంచిగా ఫంక్షన్స్కి వాటన్నిటికి కూడా పెట్టుకోవచ్చండి. మ్యాచింగ్స్ వేసుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకుండా ఉండొచ్చు, కానీ ఇష్టం ఉంటే మాత్రము కంపల్సరీ మనము మ్యాచింగ్స్ వేసుకోవచ్చు అన్నమాట. మేమైతే చిన్నపిల్లలప్పుడు అసలు ఇట్లాంటివన్నీ లేవండి. ఈ రోజుల్లో అన్నీ మోడ్రన్గా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ రోజుల్లో పిల్లలు అన్నీ కూడా పెట్టుకుంటున్నారు. అవి చూసారా మల్టీ కలర్ అండి. ఇటువంటివి శారీస్కి అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఒకదానికి ఒకటి పోటీ పడినట్టుగా ఉన్నాయండి పిల్లల యొక్క ఇయర్ రింగ్స్. మీకు నచ్చాయా? నచ్చినట్లయితే కామెంట్ అయితే చేయండి. పిల్లలకు చిన్నప్పుడే అండి అన్నీ కూడా మనము చక్కగా పెట్టాలి, అలంకరించాలి. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు ఇంకా అట్లా అలంకరించుకుంటారో లేదో ఎవరికి తెలియదు కదా. కానీ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని చక్కగా అలంకరించి పంపాలండి. నేనైతే ఆ విధంగానే నా కూతుర్ని స్కూల్కి అలాగ పంపించేదాన్ని. మంచిగా డ్రెస్సెస్ స్టిచ్ చేసి తర్వాత ఇలాగా మంచి ఇయర్ రింగ్స్ అండ్
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జడలు వేసి పంపించేదాన్ని. నాకు ఎందుకో ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా అండి. నాకు ఆ పాప చిన్నప్పుడు మిషన్ లేదు, అయినా కూడా నేను చేతితోనే స్టిచ్ చేసేసేదాన్ని అన్నమాట. నాకు ఇంట్రెస్ట్ అన్నమాట. అందువల్ల నేను ఆ విధంగా స్టిచ్ చేసేసి పాపకు వేస్తూ ఉండేదాన్ని. తర్వాత మిషన్ కొనుక్కున్నాలేండి. కాబట్టి ఈ విధంగా మనము పిల్లలకైతే మనము ప్రిఫర్ చేయాలండి. అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బరువైనటువంటివి మాత్రం తీసి ఇవ్వకూడదండి. ఒక్క జత కూడా బరువైంది ఉండకూడదు అన్నమాట. ఎక్కువగా మనం వేసాము అంటే వెయిట్లెస్ ఇయర్ రింగ్సే వేయాలి. అది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి. ఆ 3 కూడా మా పిల్లలు మీకు లాస్ట్గా చూపిస్తూ ఉన్నారన్నమాట మా బిడ్డలు. తర్వాత ఈ పిల్లలే చూపించారండి, నెక్లెస్లు ఉన్నాయి. తర్వాత అవన్నీ కూడా మరలా నేను పెడతాను మీకు. ఓకేనా? నచ్చినట్టయితే కామెంట్ చేయండి. బాయ్ అండి.